ఎర్రగొండపాలెంలో నిన్ను నమ్మి ఓట్లేశారే వాళ్ళందరికీ వెన్నుపోటు పొడిచిన నువ్వా మాట్లాడేది బ్రాండ్ గురించి? అంటే చంద్రబాబు అంటే ఒక బ్రాండ్. ఇవాళ పెట్టుబడులు వస్తున్నాయి, పరిశ్రమలు నెలకొల్పుతున్నారు. మొత్తం లులు వచ్చి నువ్వు ఒక లులు తరిమేస్తే 3 లులులు పెడుతున్నాడు. నిన్న ఆయన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మంత్రి వచ్చి కలిశాడు. మొత్తం మైక్రోసాఫ్ట్ వస్తోంది, లేకపోతే బిల్ గేట్స్ వచ్చి కలిశాడు, గూగుల్ వచ్చింది, కాగ్నిజెంట్ వచ్చింది, టీసీఎస్ వచ్చింది. విశాఖపట్నంలో ఆ 2 కంపెనీలే 20,000 మందికి ఉపాధి. ఏది టీసీఎస్, కాగ్నిజెంట్. ఇవాళ క్వాంటమ్ వ్యాలీ విన్నావా ఆ పేరు ఎప్పుడన్నా? అంటే అభివృద్ధి, అరాచకం, దీనిపైన కదా చర్చ. ఇవాళ ఉద్యోగాల కల్పన బ్రహ్మాండంగా. డేటా సైంటిస్టులు రాబోతున్నారు, డేటా ఎనలిస్టులు రాబోతున్నారు, క్వాంటమ్ సైంటిస్టులు రాబోతున్నారు. అనేక కొత్త కొత్త కోర్సులు, కొత్త కొత్త ఉద్యోగాల కల్పన. ఈ విధంగా మరి 9.5 లక్షల పెట్టుబడులు, 6 లక్షల పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాయంట. నువ్వేం ఉద్యోగాలు కల్పించావు? జగన్ బ్రాండ్ ఏంటి? కిడ్నాపులుగా కాదంబరి జత్వాని చెప్పాలి, లేకపోతే జైల్లో సస్పెండ్ అయినటువంటి ఐపీఎస్లు చెప్పాలి, పిఎస్ఆర్ ఆంజనేయులు చెప్పాలి, కాంతిరాణా టాటా చెప్పాలి, విశాల్ గున్ని చెప్పాలి జగన్ బ్రాండ్ ఏంటో. లేకపోతే ఇప్పుడు లిక్కర్లో అరెస్ట్ అయినటువంటి 12 మంది చెప్పాలి. జగనే ఒక బ్రాండ్ అంటే దేనికి బ్రాండ్? అంటే అక్రమ వసూళ్లకి బ్రాండా, లేకపోతే బ్లాక్ మెయిలింగ్ కి బ్రాండా, పారిశ్రామికవేత్తలకు తరిమేయడానికి బ్రాండ్? జగన్ బ్రాండ్ ఏంటో లులు ఆ గ్రూప్ చైర్మన్ చెప్తాడు. జగన్ బ్రాండ్ ఏంటో అమర్ రాజా బ్యాటరీస్ వాళ్ళు చెప్పాలి, లేకపోతే ఆ జాకీ వాళ్ళు చెప్పాలి. కియా సీఈఓ కూడా చెప్తాడు జగన్ బ్రాండ్ ఏంటో.